హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెంకటరమణ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు అందరికీ హ్యాపీ సండే. ఈరోజు చికెను లివరు కందనకాయ అండి ఫ్రై అయితే చేస్తున్నాను. చాలా సింపుల్గా ప్రాసెస్ అండి, తొందరగా అయితే అయిపోద్ది. ఇదండి బాండ్లో పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని అయితే వేసేసానండి. తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఇదండి గుండెకాయ అయితే ఇలాగా ఉప్పు పసుపు వేసేసుకొని ముందుగానే బాగా కొంచెం సేపు ఉడకబెట్టేసుకున్నానండి. ఉడకబెట్టేసుకుంటే ఆ నీసు వాసన అంతా కూడా శుద్ధంగా పోయేసి పసుపు అవన్నీ వేసాం కదండి, ఉప్పు కూడా ముక్కలకి బాగా పడుతుంది అని చెప్పి ముందుగానే ఉడకబెట్టేసుకున్నాను దీన్ని అయితే. ఇప్పుడైతే ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని నిదానంగా వేయించుకోవాలి. ఇదండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే బాగా ఫ్రెష్గా అయితే వేసానండి. ఇది ఒక స్పూన్ వేసుకుంటున్నాను, అదే ఫుల్ స్పూను వేసేసుకున్న తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేసుకోవాలి. ఆ పచ్చివాసన అంతా పోయేంత వరకే. ఎంత బాగా వేపుకుంటే కూర అంత టేస్ట్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఈరోజైతే మా ఇంట్లో లివర్ ఫ్రై చేస్తున్నాను. వారము చికెను చేపలు అవే తింటున్నామండి. వారానికి ఒక తడవైనా కొంచెము వెరైటీగా అయితే చేసుకోవాలి. ఎప్పుడు అయ్యే తింటా ఉంటే బోరు కొట్టిపోతుంది అని చెప్పి ఈరోజు లివర్ ఫ్రై చేస్తాను. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా బాగా వేగిపోయింది. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ కరివేపాకు అయితే మా చెట్టుదేనండి, మా ఇంట్లోనే చెట్టు అయితే ఉందండి, పెద్ద చెట్టు. కరివేపాకు కూడా నిండుగా ఉంది. బాగా వేగిన తర్వాత ఈ ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసుకున్నాం కదండి, ఎత్తి ఇంట్లో వేసేసుకోవాలి. బాండ్లోనూ వేసేసుకున్న తర్వాత ఇదైతే బాగా ఈ వాటర్ అంతా కూడా బాగా వీసుకోవాలి. వినిగిపోయిన తర్వాత అయితే మనం అప్పుడు కారం వేసుకున్నాము. కారము, ధనియాల పొడి అవన్నీ కూడా మళ్ళీ వేసుకున్నాము. మంట అయితే చిన్న మంట పెట్టుకొని సిమ్లో పెట్టేసుకొని కొంచెం సేపు మూత పెట్టేసుకున్నామండి, ఒక 5 నిమిషాలు. ఇప్పుడైతే మూత తీసేసుకున్నామండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకున్న తర్వాత చూడండి, వాటర్ అంతా ఇనికిపోయింది. ఆయిల్ వరకు బాగా తేలి వచ్చేసింది, పైకి వచ్చేసింది బాగా. రసంలోకి కానీ పప్పులలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రై.
ముక్క కూడా చూడండి బాగా వేగిపోయింది. ఇప్పుడైతే కారం వేసుకున్నాము. కారము 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. సాల్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం పుదీనా, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసుకున్నాము. కొబ్బరి, చెక్క, లవంగాలు అవన్నీ వేసేసి పొడి చేసి పెట్టుకున్నాను నేనైతే ముందుగా. పొడైతే చల్లేసుకున్నాము. పుదీనా కూడా వేసేస్తున్నాను. ఆడే లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మటన్ కర్రీ చేసుకున్నాము. గ్యాస్ వెలిగించేసుకొని బాండలు అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్. నాన్ వెజ్లోకి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. వేసుకున్నామండి. చెక్క, లవంగాలు వేసుకున్న తర్వాత ఒక తడవ కలుపుకోవాలి. అవి బాగా పచ్చివాసనమైన తర్వాత బాగా వేగిపోతాయి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, వేసుకున్న తర్వాత కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి. ఉల్లిపాయలు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగిపోయాయి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఇవి కూడా బాగా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా వేస్తున్నాను దీంట్లో నేను. పచ్చిమిరపకాయలు కూడాను. కొంచెం పసుపు, ఫ్రిడ్జ్లో సరే పెడతాను.
అన్నీ కూడా వేగిన తర్వాత వచ్చి మటన్ అయితే వేసేసుకున్నామండి. మసాలా వేసుకున్నాం కదండి. ఇప్పుడు అంతా కూడా పైకి కిందకంతా కూడా కలుపుకోవాలి. మూత అయితే పెట్టేసుకున్నామండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకున్నాం. ఐదు నిమిషాల తర్వాత మూత అయితే తీసేస్తున్నామండి. మటన్ ఇది చాలా బాగుందండి. మంచిది తెచ్చాడు మా వారైతే, చాలా బాగుంది. ఉప్పు అయితే వేసుకున్నామండి. కల్లుప్పు, ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒక తడవ బాగా కలుపుకోవాలి. వచ్చి దీంట్లో ధనియాలు, చెక్క, లవంగాలు, గసాలు, అవన్నీ కొబ్బరి అవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగాను పేస్ట్. ఈ పేస్ట్ అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి. కారం ఇప్పుడేనండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అయితే వేస్తాను కారము. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది కూర అయితే. అంతా కూడా కలిపేసుకున్నాం కదండి. ఒక తడవ మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మూత తీసేసుకున్నాము. ఒకటండి పెద్ద సైజు టమాటా ఒకటి సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను. అప్పుడే కూడా కొంచెం కారం కూడా వేసేసానండి. అదైతే కొంచెం వీడియో కొంచెం మిస్ అయిందండి. కారం టమాటా అంతా కూడా వేసేసుకొని చూడండి. ఆయిల్ కూడా కొంచెం బాగా పైకి తేలొచ్చేసింది. చాలా బాగుంది కదండి. ఇప్పుడైతే వాటర్ పోసేసుకున్నాము. కదా అని చెప్పి కొంచెం ముదురుతుగా ఉన్నట్టుందండి అని చెప్పి కుక్కర్లో పెట్టేశాను. 2 విజిల్లు అయితే రానిచ్చేస్తామండి. అప్పుడు రెడీ అయితే అయిపోద్ది. మూడు విజిల్లు రానిచ్చి మూత తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే గ్యాస్ వెలిగించేసుకొని ఇంకా కొంచెం సేపు పెట్టేసుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని మనం కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సరిపోతుంది. వంట అయితే రెడీ అయిపోయింది. ఇద్దరు నెయ్యి వేసి బగారా రైస్ అయితే చేసేస్తాను. మటన్ కూరలోకైతే బగారా రైస్ చేస్తే బాగుంటుందని నెయ్యి బాగా ఎక్కువ వేసేసి చేసేసాను. ఇది వచ్చి లివర్ ఫ్రై, చాలా బాగా ఉందండి టేస్ట్ అయితే. ఇదైతే మటన్ కర్రీ చూడండి. కుక్కర్లో పెట్టేసాను, చాలా బాగా వచ్చింది. కొంచెం గ్రేవీగా వండించానండి.
అన్నం ఉంది. అవన్నీ చేసేలేక చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు. కాలిపోతుందండి. చాలా బాగుందండి. ఇలాగ ఒక తడవ చేసుకొని మీరు కూడా తిని చూసి టేస్ట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.